హాస్పిటల్స్ లో జిమ్స్, కసరత్తుల ట్రీట్మెంట్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హైడ్రా మూసీ బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తోంది. బర్లగూడ జాగీర్, హైదర్ షా కోట్, గంధంగూడలో ఆ పార్టీ నేతల బృందం పర్యటిస్తోంది. బాధితుల గోడును ప్రపంచానికి వినిపించే ప్రయత్నం చేస్తోంది. పేద ప్రజల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వంపై ప్రజలు, నేతలు నిప్పులు చెరుగుతున్నారు. వచ్చి ఇంత మాకు సహకారం ఇచ్చారు, చాలా థ్యాంక్ యూ అమ్మా. ఇక్కడ మాకు భయభ్రాంతులు చేసి మేము ఒక రిటైర్డ్ ఎంప్లాయీస్ సార్, నేను మాలాంటి వాళ్ళు 20 మంది ఉన్నారు. వీళ్ళు రిటైర్ అయిన పైసలు పట్టుకొని వచ్చి మేము ఇక్కడ అప్పులు చేసి మా పిల్లలతోటి మళ్ళీ బ్యాంకులు లోన్ తెప్పించి ఇవన్నీ చేసి మేము ఇల్లు కట్టుకుంటే గవర్నమెంట్కి మేము ట్యాక్స్ కట్టాము, గవర్నమెంట్కి రిజిస్ట్రేషన్ చేసినాము. బాజాబ్తా వాళ్ళు బఫర్ జోన్లో లేదని చెప్పని మాకు అప్పుడు అమ్మటం జరిగింది. ఎలక్ట్రిసిటీ బిల్లు కడుతున్నారు, వాటర్ ట్యాక్స్ కడుతున్నారు, మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నారు. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కొనుక్కుంటే రిజిస్టర్ చేస్తే రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంది, దీని మీద బ్యాంకు లోన్లు కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ పేదల తప్పెక్కడున్నది? నీ కాంగ్రెస్ ప్రభుత్వమే నాడు అధికారంలో ఉన్నప్పుడు లేఅవుట్ అప్రూవల్ ఇచ్చింది, రిజిస్ట్రేషన్లు చేసింది, మున్సిపల్ అనుమతులు ఇచ్చింది, ఇల్లు కట్టుకున్నాక యూటిలైజేషన్ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కూడా ఇచ్చిండ్రు. అంటే మీ తప్పిదాలకు పేదలు ఎందుకు బలి కావాలి అని అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డిని. అంటే నువ్వు మూర్ఖంగా అనవసరంగా ఏదో మూసీ ప్రాజెక్ట్ చేస్తా అని చెప్పి ఇలా పేదల ఉసురు పోసుకోవడం మానుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఖచ్చితంగా పునరాలోచించాలి. కానీ ముఖ్యమంత్రి గారికి రోమ్ చక్రవర్తి లాగా ఉంది, రోమ్ తలగబడుతుంటే పీడేలు వాయించినట్టు. ఇక్కడ ఇంతమంది ఆక్రనందనల ఆక్రోషంతో నీ గుండెలాగి చనిపోతుంటే కూడా వినిపించినట్టు ముఖ్యమంత్రి గారు ప్రవర్తిస్తున్న విషయాన్ని మనం గమనించున్నాం. నా రిక్వెస్ట్లో మీకు అందరికి ఒకటి, ప్రతి కాలనీ నుండి ఇప్పుడు మీరు మాట్లాడున్నారు కదా, గట్టిగా నిలబడండి, గట్టిగా ఉండండి, ఐకమత్యంగా ఉండండి, పోరాటం చేద్దాం. మీ ఇళ్ళకి డక్క తలకుండా చూసుకుంటాం. కానీ అందులో ఎవరో ఒకరు అటు ఇటు పోయింది అనుకోండి, వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే మేము కన్విన్స్ చేసి తీసుకుంటాం అనే లెవెల్లో మాట్లాడుతున్నారు. దయచేసి ఒక్కరు హీల్డ్ అయినా మొత్తం అందరికీ దెబ్బ తగులుతుంది. కాబట్టి మీరు ఐకమత్యంగా ఉండి కొట్లాడితే ఒక్కరు కూడా మీ దగ్గరికి రాలేకపోతారని మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోమని చెప్తున్నాను. రంజోలికి హైడ్రా పోవద్దని తాను మొదటి రోజే చెప్పానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. పేదల ఇళ్లను హైడ్రా కూల్చడం తప్పేనని తాను అప్పుడే చెప్పానన్నారు. జలవిహార్, ఐమాక్స్ లాంటి వాటి జోలికి పోవటం లేదన్నారు. మొదటి రోజే స్లమ్ దగ్గరికి పోతే నేను హైడ్రావాల్ చేసింది తప్పు అని మొదటి రోజే చెప్పాను నేను. అప్పుడే మనం అప్రమత్తం అయి ఉంటే బాగుండేది. ఏదైనాటికి మనము అయిపోయింది, దానికి అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడు మాత్రం నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఇక్కడ పార్క్ హోటల్ అని ఉంది రాజ్భవన్ పక్కకు, అది సికమ్ ల్యాండ్లో ఉంది. ఎలా ఇచ్చారు? జలవిహార్ మొత్తం కూడా చెరువులోనే ఉంది. ఎలా ఇచ్చారు? ఐమాక్స్ థియేటర్, అదెందుకు ఐమాక్స్ థియేటర్ చెరువు, మేము చిన్నగా ఉన్నప్పుడు ఈత కొడుతుంటాం అందులో. ఎట్లా ఇచ్చారు? అవి పోతలేరు. మరి అది చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి గుడిసెలందరూ కూడా మనం వాళ్ళ ముట్టుకోకుండా వాళ్ళకి న్యాయం చేస్తే బాగుంటుంది.